ఇవాళ రేపు పూజలంటే చాలా హంగులు ఆర్భాటాలు ఎక్కువైపోయాయి కదా. ఒకప్పుడు భక్తితో ఒక పువ్వు పెట్టి చాలా నిష్టగా పూజ చేసేవారు. ఆ పూజకే దేవుడు ఎంతో సంతోషించేవారు. కానీ ఇప్పుడు ఈ కలికాలంలో మనకి భక్తి తక్కువ, ఆర్భాటాలు ఎక్కువ. ఎంత వెండి సామాను పెట్టి పూజ చేసాం, ఎంత బాగా డెకరేట్ చేసాం దేవుణ్ణి. ప్లాస్టిక్ పువ్వులా ఈ పువ్వులా అని కూడా చూడట్లేదు. ఏవైతే అవి తెచ్చి డెకరేట్ చేసేస్తున్నామో అవన్నీ కూడా ముందు ఇమీడియట్ పూజ మీద కాన్సన్ట్రేషన్ కన్నా పక్కన ఎవరైనా వీడియో తీసి ముందు అవి అప్లోడ్ చేసేసుకోవాలి. సోషల్ మీడియాలో ఎన్ని లైక్స్ వచ్చాయి చూసేసుకోవాలి. మనందరం ఇలా ఎందుకు అయ్యామన్నది మనకి మనమే ప్రశ్నించుకోవాలి. పిల్లలకు కూడా మనం నేర్పించాల్సింది ఏంటంటే చిన్నతనం నుంచే భక్తి అలవాటు చేయాలి. ఒక్క శ్రీరామనామం పట్టుకొని జీవితం ధన్యమైపోతుంది. మనం ఉన్నా లేకపోయినా మన పిల్లలకి రక్షగా ఉండేది ఆ శ్రీరామచంద్రుడే. అది శ్రీరామచంద్రుడు కావచ్చు, శివుడు కావచ్చు, జగన్మాత కావచ్చు, పరబ్రహ్మం అనేది ఒక్కరే. అది సత్యం. మనం పిల్లలకి కూడా అదే నేర్పించాలి. కాబట్టి మనం ఏంటంటే పూజప్పుడు శ్రద్ధ ఎక్కువగా పెట్టి అలానే బేసిక్ థింగ్స్ ఉండాలి. ఏవేవి పూజకి అవసరమో అవన్నీ కూడా మనం సమకూర్చుకోవాలి. కానీ ఆర్భాటాలకి పోకుండా దేవుడికి కావాల్సింది భక్తి. ఆ భక్తిని ఎక్కువ పెట్టి ఆ పూజ చేసే కాసేపు అయినా కూడా వీడియోస్ వీటి మీద కాన్సన్ట్రేట్ చేయకుండా పూజ మీదే కాన్సన్ట్రేట్ చేసేటట్లయితే ఆ శ్రద్ధ నిలుస్తుంది, మన భక్తి ఫలిస్తుంది అని నా అభిప్రాయం. ఎవరిని నొప్పించాలని కాదు, జరుగుతున్నవి చూస్తున్నవి నేను చూసినవి దాన్ని బట్టే చెప్తున్నాను. శ్రీమాత్రే నమః. ఇవాళ రేపు పూజలంటే చాలా హంగులు ఆర్భాటాలు ఎక్కువైపోయాయి కదా. ఒకప్పుడు భక్తితో ఒక పువ్వు పెట్టి చాలా నిష్టగా